కలుగుతాడు. ఆ ఆ రోజులలో ఒక కన్యకను దేవుడు ఏర్పరచుకున్నాడు. ఆమె దీనురాలయ్యి ఆమె గర్భం పరిశుద్ధాత్మ వల్ల పొందుతున్నప్పుడు, నేను పురుషుని ఎరుగను దానిని, నాకు ఇది ఎలాగూ జరుగును, నీ మాట చొప్పునే జరుగును గాక అని విధేయత చూపి ఆమె ఆ యొక్క కుమారుని కనడానికి ఆమె సిద్ధపడినది. అలాగే లోకములో అందరూ పాపం చేసినప్పుడు దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోవడం చూసినప్పుడు, తండ్రి కృపగల దేవుడు వీరందరూ నశించిపోతారే నా బిడ్డలని ఆయన ఏం చేశాడంటే, ఆ పాపం వల్ల వచ్చే శిక్షను అనుభవించడానికే ఆయన తన కుమారుని, ఏకైక కుమారుని ఒక నరవ అవతారములో ఒక కన్యక గర్భాన్ని జన్మించడానికి ఈ లోకానికి పంపి ఉన్నాడు. అలాగే ఇశ్రాయేలీలను ఐగుప్తు దాస్యము నుండి విడిపించడానికి మోషేను పంపాడు. ఐగుప్తీయులు ఎన్నో శ్రమలు పడుతున్నారు. ఇశ్రాయేలీలు వాళ్ళ శ్రమలను, వెట్టి చాకిని చూచి ఆ మోషేను పంపినట్లుగా ఇక్కడ ఒక కన్యక గర్భాన తన ప్రియకుమారుని పంపాడు. పాపులను పాపపు శిక్ష నుండి విడిపించడానికి తన ప్రియకుమారుడైన యేసు క్రీస్తును పాపరహితుడుగా ఈ లోకానికి పంపించాడు. ఆయన విలువైన రక్తము ద్వారా మనకేంటి నీతిమంతులంగా తీర్చబడ్డాము. ఆయన యవన రక్తాన్ని కల్వరి శిలువలో కార్చి వెలపెట్టి తన ప్రాణాన్ని పెట్టి మనల్ని కొన్నాడు. ఆయన ద్వారానే మనము నీతిమంతులుగా తీర్చబడ్డాము, నూతన జన్మ పొందాము. అలాగే బంధకముల నుండి విడుదల పొందాము. ఆ పాప శిక్ష నుండి మనల్ని విడుదల కలిగినది. మనం ఆయనను ప్రేమించడం కాదు, కానీ మనం పాపపు శిక్షలో దాస్యములు ఉన్నప్పుడే ఆయన మనల్ని ప్రేమించి, నన్ను ప్రేమించి దేవుడు తన ప్రియ కుమారుని ఈ లోకానికి పంపాడు. మొదటగా ఆయన రక్షకుడు. ఆయన ద్వారా మనకు రక్షణ వచ్చినది. లేకపోతే పాప శిక్షలో ఉండి, ఆ దాస్యములో ఉండి నరకములో మనము పడి ఉండేవాళ్ళము. రెండవదిగా ప్రేమ గలవాడు. యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ భాగములో, యోహాను సువార్త 3:16, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవము పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. కాబట్టి ఈ లోకమును ప్రేమించాడు కాబట్టి దేవుడు తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని విశ్వాసముంచే ప్రతి వాడు నశింపకుండా నిత్య జీవమును పొందినట్లు తన ప్రియ కుమారుణ్ణి అనుగ్రహించాడు. దేవుడు మనల్ని శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తున్నాడు గనక తన అద్వితీయ కుమారుని యేసు క్రీస్తు రూపములో లోక పాపలము మోసుకొను దేవుని గొర్రె పిల్లగా మన కోసం ఆయన పంపి ఉన్నాడు. అలాగే యెషయా గ్రంథంలో కూడా 7:14 కన్యక గర్భవతి ఏ కుమారుని కని అతనికి ఇమ్మానుయేలు పేరు పెట్టుదువు. ఇమ్మానుయేలు దేవుడు మనకు, ఇమ్మానుయేలు అంటే దేవుడు మనకు తోడు అని అర్థము. ఆయన నిత్య ప్రేమను బట్టి ఆయన నిత్యము మనకు తోడుగా ఉండటే ఆయన మనకి ఇచ్చినటువంటి వాగ్దానము. రెండవ వాగ్దానము ప్రేమ గలవాడు. మన పాపలమై ఉండగానే మన పాపముల కోసం ఆయన ఈ లోకానికి వచ్చి మన కోసం ఆయన చనిపోయి మనకు పాప విమోక్షణ కలిగించాడు. కాబట్టి మన ఎడల ఆయన ప్రేమను చూపుతున్నాడు. మూడవదిగా పరలోక రాజ్యం ఇచ్చేవాడు. మత్తయి సువార్త 4వ అధ్యాయము, మత్తయి సువార్త 4వ అధ్యాయము 17వ భాగంలో, అప్పటి నుండి యేసు పరలోక రాజ్యము సమీపించి ఉన్నది కనుక మారు మనసు పొందుడని చెప్పుతూ ప్రకటింప మొదలుపెట్టెను. యేసు క్రీస్తు వారి మొట్టమొదటి ప్రసంగం. ఆయన ఇక్కడ 33.5 సంవత్సరాలు ఈ లోకంలో జీవించాడు. 3.5 సంవత్సరములైన సువార్తను ప్రకటించాడు. ఆయన యొక్క మొట్టమొదటి ప్రసంగం ఏంటంటే, పరలోక రాజ్యము సమీపించినది కనుక మారు మనసు పొందుడని చెప్పుతూ సువార్త ప్రకటించాడు. కాబట్టి పరలోక రాజ్యం సమీపించున్నది. మనం అందరము మారు మనసు పొందాలి. పరలోక రాజ్యం చేరాలంటే మారు మనసు పొందిన వారే యోగ్యులు. డబ్బు పెట్టుకుంటే రాదు, ఎవరైనా శ్రమ పడితే రాదు, ఎవరైనా మనకి చెప్తారు చూడు, వాళ్ళకి రికమెండేషన్ చేస్తే రాదు. కానీ పరలోక రాజ్యం చేరాలంటే ఒకటి, అదేంటి? మారు మనసు. కుమారుని యందు విశ్వాసం ఉంచిన వారే మనం ఆ యొక్క పరలోక రాజ్యానికి వారసులము. మనల్ని పోషించి సంరక్షించేవాడు దేవుడే. ఆయనతో మనము నిత్యము ఆ పరలోక రాజ్యములో ఆనందించే వారముగా ఉంటాము.
ఆయన పరిశుద్ధత కలిగి ఉంటామో, ఎప్పుడైతే మారు మనసు పొందుతామో ఆయనలాగే మనము జీవిస్తాము. ఆత్మ చేత ఆయన పోలికగా మనము మార్చబడతాము. ఈ లోకంలో జీవిస్తున్నప్పటికీ దేవుని బిడ్డలుగా ఆయన పోలిక చొప్పున మనము ఉంటాము. మత్తయి సువార్త 5:10 కూడా నీతి నిమిత్తము హింసింపబడేవారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు. నీతి అంటే ఎవరు? యేసు ప్రభువారే నీతిమంతుడు. ఆయన నామము నిమిత్తము హింసింపబడేవారే పరలోక రాజ్యములో వారసులు అవుతారు. ఈ లోకంలో కొంతమంది చూస్తుంటే వేరే వేరే స్టేట్లో వాక్యము చెప్పే వాళ్ళని చంపివేస్తున్నారు, దహనము చేస్తున్నారు, రాళ్లతో కొడుతున్నారు. కానీ అటువంటి వారంట పరలోక రాజ్యములో ఉంటారంట. ఈ లోకములో మనము దేవుని నిమిత్తము, వాక్య పరిచర్య నిమిత్తము మనం ఇతరుల చేత మనం హింసింపబడుతున్నప్పటికీ మనము దేవుని బిడ్డలుగా ఓర్చుకున్నట్లయితే ఆయన వారసులముగా, ఆయనతో పాటు పరలోక రాజ్య వారసులుగా మనము ఉంటాము. అలాగే క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతుక ఉద్దేశించే వారికి ఈ లోకములు ఎన్నో శ్రమలు, హింసలు, బాధలు ఉంటాయి. కాబట్టి దేవుని బిడలమైన మనము ఆయన మాటకు లోబడి ఆయన సువార్తను ప్రకటించే వారముగా, ఆయనను కలిగి జీవించే వారముగా మనము ఉండాలి. మూడవదిగా ఆదరణ కలుగు చేసేవాడు. మత్తయి సువార్త 5:4 దుఃఖపడేవారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. ఇక్కడ దుఃఖము, లోకములంతా పాప మరణ బంధకాల మగ్గిపోతూ ఉంటున్నప్పుడు ఆదాము తీసుకొచ్చి వచ్చినట్టు మరణానికి పాత్రలమై ఉన్నాము. ఆ మరణం చేత నశింపచేయడానికి యేసు ప్రభువారు ఈ లోకానికి వచ్చారు. ఎంతో జ్ఞానవంతుడైన, ధనవంతుడైన రక్షణ లేకుండా ఆ నరకము నుండి తప్పించుకోలేడనేది నిత్య సత్యము. కాబట్టి మనం ఎంత ఉన్నత పదవుల్లో ఉన్నా, ఎంత సంపద కలిగి ఉన్నా, ఆ రక్షణ అనేది లేకుండా ప్రభువుని నమ్మకుండా ఉంటే మనం ఆ నరక స్థితిలో నుండి మనము తప్పించుకోలేము. కాబట్టి మనం ఈనాడు మనకి ఇచ్చిన సమయాన్ని, తరుణాన్ని ఎంతో విలువైనది. కాబట్టి యేసు ప్రభువారిని సొంత రక్షకునికి అంగీకరించి ఆ నరకము నుండి మనం తప్పింపబడి క్రీస్తు ఆ యొక్క వారసులుగా మనం ఉండాలి. అలాగే హెబ్రీ 2:14-15 భాగంలో, హెబ్రీ పత్రిక 2:14-15 భాగంలో, కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసముల గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవారిని, అనగా అపవాదితో మరణము ద్వారా నశింప చేయుటకును, జీవిత కాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్త మాంసములలో పాలివాడాయను. కాబట్టి మరణ సంబంధమైన దుఃఖాన్ని ఎవరు తీయలేరు. మరణాన్ని జయింపజేసేవాడే తీసివేయగలడు. ఆయన గాయాన్ని రేపువాడు, గాయాన్ని మాన్పువాడు ఆయన చిత్తమే అన్నమాట. కాబట్టి ఆ మరణ సంబంధమైన దుఃఖాన్ని ఎవరు తీసివేస్తారంటే యేసుక్రీస్తు ప్రభువారే. అలాగే ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును. మరణం ఎక్కువ ఉండదు, దుఃఖమైనను ఏడ్పైనను ఆ పరలోక రాజ్యంలో ఉండదు. ఎప్పుడైతే ఆయన వారసులుగా ఉంటామో మనకు ఏడ్పు ఉండదు, వేదన ఉండదు, అలాగే దుఃఖం ఉండదు. ఆ పరలోక రాజ్య వారసులుగా ఉంటాము. ఆయన ఆదరణలో ఏముంటుందంటే సమాధానం ఉన్నది, భద్రత ఉన్నది, కృప ఉన్నది, విజయం ఉన్నది. కాబట్టి ఈ గొప్ప ఆదరణ మనకు కావాలంటే మనం ఏం చేయాలి? మన సంఘ సహవాసములో మనకి దొరుకుతుంది. ఈ సంఘ సహవాసమే మనకు తల్లి, మనల్ని పోషించి ఆదరించే బాధ్యత గల సంఘము. ఈ సంఘములకు శిరస్సు ఎవరు? యేసుక్రీస్తు ప్రభువారే. మనకి ఈ లోకములో ఆదరణ లేక నిరాశ్రయులుగా మనం దూరంగా ఈ లోక దుఃఖ బాధలతో మనం ఉంటే మనకు ఆదరించేవాడు ఎవరు? యేసు ప్రభువే. 2-3 ఉంటే మనం మాట్లాడుకుంటే ఆదరణ కలగదు. 10 మంది దగ్గర కూర్చుంటే రాదు. కానీ సంఘముగా ఈ విధముగా ఆరాధిస్తూ మన విన్నపాలను ప్రభువు తెలియచేస్తూ ఆయనలో పశ్చాత్తాపంతో మనం ప్రార్థించినట్లయితే మనకు ఆదరణ, శాంతి, సమాధానము, ఆనందము కూడా ఆయన ద్వారా మనకు కలుగుతాయి. కాబట్టి మనము ఆదరణ కలుగు చేసేవాడు ప్రభువే. కాబట్టి ప్రభు దగ్గరికి మనం వచ్చే వారముగా ఉండాలి. అలాగే హింసలలో, శోధనలలో ఆశీర్వదించేవాడు. 5వ పాయింట్ ఆయన మత్తయి సువార్త 5వ అధ్యాయంలో, మత్తయి సువార్త 5వ అధ్యాయము 11వ వచనములో, నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి
మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలెల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు. సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలము అధికమగును. కాబట్టి ఇక్కడ మనం ఈ లోకములో పరదేశములు, లోకాధికారికి మనల్ని శోధించే అవకాశాలు ఎన్నో ఉంటున్నాయి. కానీ యేసు ప్రభువునే శోధించిన వానికి మనం ఒక లెక్క. మత్తయి సువార్త అయితే ప్రభు ఆ శోధకుని జయించాడు. మత్తయి సువార్త 4వ అధ్యాయంలో యేసు ప్రభు వారు ఆ అపవాది చేత శోధింపబడుటకు ఆత్మ వలన అరణ్యమునకు కొనుకోబడ్డప్పుడు 40 దినములు 40 రాత్రులు ఉపవాసము ఉండిన పిమ్మట ఆయన ఆకలి కొనగా ఆ శోధకుడు ఆయన యొద్దకు వచ్చి, నీవు దేవుని కుమారుడవైతే ఈ రాళ్ళు రొట్టెలగునట్లు ఆజ్ఞాపించుమని మొదటిసారి ఆయన శోధిస్తాడు. అలాగే రెండవసారి కూడా, నీవు దేవుని కుమారుడవైతే కిందికి దుముకుము, ఆయన నిన్ను తన దూతలకు ఆజ్ఞాపించును, నీ పాదములు ఎప్పుడైనాను రాయికి తగలకుండా వారు నిన్ను చేతులతో ఎత్తి పట్టుకుందరని చెప్తున్నారు. మూడవది కూడా, అపవాది మిగిలి ఎత్తైన ఒక కొండ మీదకి ప్రభువుని తీసుకొని పోయి ఈ లోక రాజ్యములన్నింటినీ వాటి మహిమను ప్రభువుకు చూపి, నీవు సాగిలపాడి నాకు నమస్కారం చేసిన ఎడల వీటన్నింటినీ నీకు ఇచ్చేదనని ఆ ప్రభుతో చెప్పగా యేసు అంటున్నాడు, సాతానా పొమ్ము, ప్రభు అయిన నీ దేవునికి మ్రొక్కి ఆయనకు మాత్రమే సేవింపబలనని వ్రాయబడినదని చెప్పాడు. కాబట్టి అపవాది చేత యేసు ప్రభు వారే శోధింపబడ్డాడు. మనము ఈ లోకములో ఈ లోకమును జయించిన ప్రభు మనతో ఉన్నాడు. కాబట్టి మనము దేవుని మూలముగా పుట్టిన మనము కూడా లోకమును జయించే వారముగా ఉంటాము. ఎప్పుడైతే ప్రభు ఆ యొక్క సాతానుని జయించాడు, ఆయన వారసులుగా మనం ఈ లోకాన్ని జయించే వారముగా ఉంటాము. మనం ఈ లోకములో జీవిస్తున్న లోకము మనలో ప్రవేశింపకూడదు. ఎందుకంటే దేవుని బిడ్డలు, విశ్వాసులు దేవుని కుమారులుగా ఆయనతోనే ఉండాలి. కాబట్టి శ్రమల యందు ఓర్పు కలిగి ఉండాలి. అలాగే శ్రమలు సహించి ప్రభు మరణాన్ని కూడా జయించి పునరుద్ధారుడయ్యాడు. ఆయన ఏ తప్పు చేస్తాడు? యేసు ప్రభు ఏ తప్పు చేయలేదు. నీ తప్పు, నా తప్పు, నీ పాపము వలన, నా పాపం వలన ఆయన మరణాన్ని కూడా జయించి పునరుద్ధారుడయ్యాడు. అలాగే శ్రమ ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణ కలుగు చేయునని ఎరిగి శ్రమల యందు మనము అతిశయపడాలి. ప్రభు నుంచి ఈ యొక్క లోకములో వచ్చే శ్రమల గురించి మనం అతిశయపడే వారముగా ఉండాలి. అలాగే శ్రమలను సహించేది కూడా శక్తులను దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. అలాగే అగ్నిలోనికి వెళ్ళిన బంగారం ఎలా ఉంటుంది? ఆ దుష్టు నుండి శుద్ధి చేయబడుతుంది. బంగారము అది శుద్ధిగా కావాలంటే అగ్నిలోకి అది కాచబడాలి. అలాగే అగ్నిగుండములో పడవేయబడిన షడ్రకు, మెషకు, అబేద్నెగోలు ఆ యొక్క పరీక్షకు నిలిచి వాళ్ళు ఏం చేశారంటే ఘనపరచబడ్డారు. వాళ్ళ దేవునికి మ్రొక్కమన్నప్పుడు ఆ విగ్రహానికి వాళ్ళని పోయి అగ్నిగుండములు వేసినా కానీ వాళ్ళు బయటకు దేవుడు కాపాడాడు, వాళ్ళు ఘనపరచబడ్డారు. అలాగే సింహపు గుహలో వేయబడిన దానియేలు కూడా సింహపు నోళ్లను మూయించి ఘనత నొందాడు. అలాగే శ్రమలలో పౌలు కూడా శ్రమలలో పాలు పొందువారు కూడా ఆదరణలో కూడా పాలువారై ఉంటారనేది దేవుని యొక్క వాగ్దానము. శ్రమ లేని వారికి ఆదరణతో పనిలేదు. ప్రభు కొరకు హింసింపబడితే ఆయన నుండి గొప్ప ఆదరణ మనకు కలుగుతుంది. తర్వాత హింసింపబడే వారి కొరకు దేవుని వాగ్దానాలు మనం చూద్దాము. శోధనలో ధైర్యం అంట. అలాగే మార్కు సువార్త 10:30లో కూడా, ఇప్పుడు హింసలతో పాటు నూరంతలుగా మనము రాబోయే కాలం ముందు నిత్య జీవమును పొంది, ఈ లోకములో మనం శ్రమలు పొందినట్లయితే రాబో దినాలలో మనకేంటి మేలంటే మనము నిత్య జీవాన్ని పొందుతాము. అలాగే కొరింథీ మొదటి పత్రిక 10:13లో కూడా, దేవుడు నమ్మదగిన వాడు, మీరు సహింపగలుగునంత కంటే ఎక్కువగా శోధింపబడనీయుడు. కాబట్టి దేవుడు మనం ఎంత శ్రమ పడాలో ఆ యొక్క శ్రమకు కూడా మనము దానిని సహించగలిగినంత శక్తి కూడా దేవుడు మనకి ఇవ్వగలుగుతాడు. శోధనలో దైవ శక్తి, నా కృప నీకు చాలును, బలహీనత స్థితిలో కూడా నా శక్తి పరిపూర్ణమవుతున్నదని పౌలు భక్తుడు అన్నాడు. ఆయనకు ఒక ముళ్ళున్నదంట, అది నా కృప నీకు తీసివేయమన్నప్పుడు ప్రభు అన్నాడు, నా కృప నీకు చాలును అంటున్నాడు. బలహీనతలలో కూడా నా శక్తి పరిపూర్ణమవుతున్నదని పౌలు భక్తుడు అంటున్నాడు. అలాగే బలహీనతల యందు అతిశయము, క్రీస్తు శక్తి నా మీద నిలిచియుండు నిమిత్తము విశేషముగా నా బలహీనతల యందే బహు సంతోషముగా అతిశయపడుతున్నాను అంటున్నాడు పౌలు భక్తుడు. అలాగే ఈ లోకములో దేవుని బిడ్డలంగా మన బలహీన స్థితిలో ఉన్నప్పటికీ, శ్రమలలో, బాధలో, హింసలు వచ్చినప్పుడు కానీ
మనము బలహీనతలు ఎందే మనం బహు సంతోషముగా అతిశయపడే బిడ్డలంగా మనము ఉండాలి. అలాగే క్రీస్తు రెండవ రాకడ దెస్సలోనికి మొదటి పత్రిక 4వ అధ్యాయము 16-17 వచ్చిన భాగములో ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బోరుతోనూ పరలోకము నుండి ప్రభు దిగువచ్చును. క్రీస్తు నందుండి మృతులైన వారు మొదట లేతురు. ఆ మీదట సజీవులమై నిలిచియుండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువును ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనుపోబడదము. కాగా మనము సదాకాలము ప్రభుతో కూడా ఉందము. కాబట్టి మీరు ఈ మాటల చేత ఒకరినొకడు ఆదరించుకొనుడి. కాబట్టి మనము కేవలము ఈ భూమిపై సుఖశాంతులు ఆయురారోగ్యముల కోసమే కాకుండా నిలువరమైన ఆ పట్టణంలో ప్రవేశించు నిరీక్షణ కలిగిన వారమై మనం ఉండాలి. యేసు ప్రభు తన శిష్యుల కలవరాన్ని చూస్తున్నాడు. నేను మీకు స్థలము సిద్ధపరిచి వెళ్ళుచున్నాను. నేనుండే స్థలములలో మీరును ఉండలాగున మరలా వచ్చి మిమ్మల్ని తీసుకొని పోవదనని చెప్తున్నాడు. ఈ లోకములో మనము దేవుడు మనకి ఇచ్చిన సమయాన్ని, ఈ జీవిత కాలాన్ని మనము ప్రభు కొరకే మనం గడిపే వారముగా ఉండాలి. ఆయన సేవలో పాలు పంపులు పొందే వారముగా ఉండాలి. ఆయన రాకడలో రక్షణ ఉన్నది, ఆయన రాకడలో ఆదరణ ఉన్నది, ఆయన రాకడలో మనకు ఆశీర్వాదాలు ఉన్నాయి. అలాగే ఆయన మనల్ని విడిచిపెట్టేవాడు, శోధనలకు కూడా మనకు జయించే శక్తిని అనుగ్రహించేవాడు. ఎవరైతే ఆయన బిడ్డలుగా ఆయన నమ్ముకొని విశ్వాసంలో ఉంటారో ఆ రెండవ రాకడలో ఆయన బిడ్డలను తీసుకొని పోయి ఆయన ఎక్కడ ఉంటాడో ఆయన ఉండే స్థలంలో మనల్ని కూడా తీసుకెళ్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన రాకడ కొరకు మనం సిద్ధముగా ఉన్నామా? వస్తానని చెప్పిన ఆ దేవుడు రాక మానతాడా? కాబట్టి సిద్ధపడి ఆయన రాకడికి ఎదురు చూచే వారముగా ఉండాలి. ఆయన బిడ్డలంగా ఆయన ఉండే స్థలములో ఆ పరలోక రాజ్య వారసులుగా మనం ఉండాలని ఈ దినాన్ని మనము నిశ్చయం చేసుకోవాలి. ఆయన కానీ మన హృదయంలో విశ్వసించినట్లయితే నిజమైన క్రిస్మస్ అన్న హృదయాలకు, మన కుటుంబాలకు, మన పాడానికి, మన సంఘానికి కూడా ఈ దినాన్ని మనం క్రిస్మస్ జరుపుకునే వారముగా ఉండాలి. కొత్త బట్టలు, పిండి వంటలు, భోజనాలు కాదు కానీ ఇతరులు ఆదరించే, బీదలను ప్రేమించే వారముగా, స్వార్థను ప్రకటించే వారముగా ఆయన ఆహ్వానించుకొని ఈ నూతన సంవత్సరంలో మనం నూతన తీర్మానం చేసుకొని రోజుకు ఒక అధ్యాయం చదువుకోవాలని ఈ యొక్క సంవత్సర కాలం అంతా మనల్ని దేవుడు ఆయన రెక్కల చోట్న భద్రపరిచాడు. ఇక కొన్ని దినాల్లో మనం నూతన సంవత్సరంలో అడుగు పెడుతున్నాం కాబట్టి నూతన తీర్మానాలు చేసుకొని ఆయన బిడ్డలుగా, ఆయన పరిశుద్ధులు కాబట్టి మనం కూడా పరిశుద్ధులుగా ఉండడానికి ఆయన తన చేతులు చాచి మనం పిలుస్తున్నాడు. ఈ దినాన్ని మనం నిర్లక్ష్యం చేయకుండా ఆయన హస్తములోనికి మనం వచ్చి ఆయన యొక్క సంతోషాన్ని, సమాధానాన్ని కలిగి ఇతరులకు వాక్యాన్ని ప్రకటించే వారముగా ఉండాలి. యేసు ప్రభువారి మొట్టమొదటి బోధ ఏంటి? కాలము సమీపమైనది, సంపూర్ణమైనది, అందరూ మారు మనసు పొందాలని. కాబట్టి మనమందరము మారు మనసు పొంది ఆయనను ఆనందించే వారముగా ఉండాలి. ఆయన మాటలు ఎందు నిలిచి ఉండి ఆయన సువార్తను ప్రకటించే వారం ఉన్నట్లయితే, ఎన్నో ఆత్మలను రక్షించే వారం ఉన్నట్లయితే ఆయన మన ఎందు సంతోషించేవాడుగా ఉంటాడు. మన జీవితంలో వెనకటి జీవితాన్ని మనం జీవిస్తూ ఉంటే ఆయన దుఃఖపరిచే బిడ్డలంగా ఉంటాం. కాబట్టి ఈ దినాన మనం ఆయన రక్షకుడు, ఆయన విమోచకుడు, మనకు పరలోక రాజ్యాన్ని ఇచ్చే ఆయన దేవుడు కాబట్టి ఆయన బలిష్టమైన చేతి కింద మనం దీన మనస్కులమై ఆయన యొక్క రాకడను మనం ఒప్పుకుంటూ మన హృదయాలను సమర్పించే బిడ్డలంగా ఉండాలని ఈ వాక్యాన్ని నేను ముగిస్తున్నాను. దేవుడి వాక్యాన్ని దీవించును గాక. ప్రార్థించుకుందాము. ప్రేమ నమ్మకం గల మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడ, జీవాధిపతి, నీకే వందనములు, స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. ఈ దినాన మీరు మాతో మాట్లాడిన వాక్యాన్ని బట్టి నీకే వందనాలు. మీరు రక్షకుడు, విమోచకుడు, నా తండ్రి, పరలోక రాజ్యానికి మమ్మల్ని వారసు చేసే దేవుడు అయ్యా. ఈ మాటలు మా హృదయంలో భద్రపరుచుకొని నా ప్రభ నీ వాక్యానికి లోబడి ఆ పరలోక రాజ్యాన్ని వారసులగుటకు మా హృదయాలను నా తండ్రి మీరే కఠినమ లేకుండా నా తండ్రి హృదయాలను సమర్పించే బిడ్డలు కొనడానికి నీ కృపలో అనుగ్రహించండి. ఇదిగో నా ప్రభ వాక్య విన్న ప్రతి బిడ్డను దీవించండి. ఈ క్రిస్మస్ దినాలో ఏ కొరతలో ఉన్నారో, ఎలాంటి దిగుళ్ళు బాధల్లో ఉన్నారో నా ప్రభ
మీరే కుటుంబాలను ఆయత్తపరిచి నా తండ్రి మీరు జ్ఞాపకం చేసుకోండి. ఇదిగో ఈ శివయ్య బిడ్డలు చేస్తున్న పరిచర్య నా ప్రభ కుటుంబాలకు మెండుగా దీవించండి. వాళ్ళ చేతుల కష్టాజితను ఆశీర్వదించండి. మా పాడవలో ఉన్న ప్రతి ఒక్క బిడ్డను మారు మనసు రక్షణ భాగం దయచేయండి అయ్యా. ఇదిగో నా తండ్రి వివాహాల కోసం, ఉద్యోగాల కోసం, గర్భఫలాల కోసం ఎదురు చూసే బిడ్డలు నా తండ్రి కనికరించండి. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న బిడ్డలను నా తండ్రి శాంతి సమాధానాలను కుటుంబాలను మీరు దర్శించండి. ఇదిగో నా వృద్ధులను, విధవరాండ్రను నా తండ్రి చిన్న బిడ్డలు, యవన బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. ఇదిగో నా ప్రభ బలహీన స్థితిలో మరణ పడకలో ఉన్న బిడ్డలు నా తండ్రి మీరే గాయపడిన హస్తముతో ముట్టి స్వస్థత దయచేయండి. ఇక నా ప్రభ మా పాడమ చుట్టూ నీ పరిశుద్ధాత్మను కంచిగా ఎలాంటి దుర్వార్త వినకుండా నా ప్రభ నీకు నిజమైన క్రిస్మస్ బిడ్డలు అనుభవించి సంతోషించే భాగ్యాన్ని దయచేయమని ఉదయకాలపు దీవెనలతో మీరే మమ్మల్ని నింపమని మా ప్రభును మీ ప్రియకుమారుని యేసు నామములో అడుగు వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధ పరచబడును గాక, నీ రాజ్యం మాకు వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేర్చున్నట్లు భూలోకములో నెరవేరును గాక. మన అనుదిన ఆహారమును మాకు దయచేసి మా రుణస్తులు మేము క్షమించిన ప్రకారం మా రుణములు క్షమించు. మమ్మల్ని శోధనలోనికి తేక కీడుని తప్పించుము. ఎందుకంటే రాజ్యము, బలము, మహిమ నిరంతరము నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్. తొట్టు లేకుండా మిమ్మల్ని కాపాడుటకును, తన మహిమ ఎదుట ఆనందముతో మిమ్మల్ని నిర్దోషునుగా నిలవబెట్టుటకును శక్తి గల మన రక్షకుడైన అద్వితీయ దేవునికి మన ప్రభుని యేసుక్రీస్తు ద్వారా మహిమయు మహాత్మ్యమును ఆధిపత్యమును అధికారమును యుగములకు పూర్వమును ఇప్పుడును సర్వయుగములకును కలుగునుగాక. ఆమేన్. ఆశీర్వాదంబుల్ మా మీద వర్షింపచేయుమీషా, ఆశతో నమ్మియున్నాము నీ సత్య వాగ్దాతము. ఈ మీద కృమ్మారించుము దేవా, క్రమ్మార ప్రేమ వర్షంబుల్ కృమ్మారించుము దేవా. ఆమేన్. మీ అందరికీ వందనాలు. క్రిస్మస్ నూతన సంవత్సరము శుభాకాంక్షలు తెలుపుతూ ముగిస్తున్నాను.